భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఉడగహిత డాక్టర్ పాండురంగారావు గారు. ప్రేక్షకులందరికీ కూడా శుభ సోమవారం. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఎప్పటిలాగో కథ చెప్పుకొని కార్యక్రమాలకు వెళ్దాం. అయితే ఈ రోజు రెండు విశేషాలు ఉన్నాయి. ఇద్దరు గొప్ప వ్యక్తులు, వాళ్ళిద్దరి గురించి ఒక ముక్క మాట్లాడుకొని వెళ్దాం. ఇద్దరు సమకాలీనులు. ఒక ఆయన ఇవాళ ఆయన జయంతి, ఇంకో ఆయన వర్ధంతి. ఎవరు? అంబేద్కర్ గారి జయంతి. అంబేద్కర్ జయంతి 135వ జయంతి, 145వ వర్ధంతి రమణ మహర్షుల వారిది. 145th ఆయన 1878, ఈయన 1891. 13 సంవత్సరాల ఇద్దరికి వ్యత్యాసము. ఈయన 50లో కాలం చేశారు రమణ మహర్షుల వారు. 1950లో కాలం చేశారు. సో ఆయన గురించి ఒక మాటలో చెప్పుకోవాలి అంటే ఆయన ఎంత చెప్పినా అది అనంతం. ఆయన గురించి ఏం మాట్లాడినా అనంతం. అసలు ఆయన మాట్లాడడం ఎవరో ఆయన అడిగారు, ఓ మాట చెప్పుకొని వెళ్ళిపోతాం. ఎవరో ఆయన అడిగారు, స్వర్గం నరకం అంటే ఉన్నాయా అని. అసలు ఇదే లేదంటే స్వర్గం నరకం అంటావేమిటి? స్వర్గం నరకం అంతా కూడా నీ ఆలోచనలే, నీ ఊహాజనితాలే. అసలు ఇదే మిథ్య. నువ్వెవరు అని అడుగుతాడైనా. నువ్వెవరు? నీలో ఏదైతే ఇప్పుడు నువ్వేదైతే చూస్తున్నావో స్వప్నంలో నీ కదలిక, నీ గమనం, స్వప్నంలో నీ గమనం మిథ్య. నువ్వు నిద్రలేస్తే స్వప్నంలో నీ గమనం, నిద్రలేస్తే మిథ్య. ఇక్కడ నీ గమనం ఏదుందో స్వప్నంలో ఎలా అయితే మిథ్య, ఇక్కడ అది మిథ్య. ఇదంతా అంతా నీ ఊహాజనితమే, అంతా మిథ్యే. సో ఇంకా అలాంటిది ఇంకా స్వర్గం నరకం. అద్భుతమైన ఆయన ప్రవచన, అద్భుతం. ఆయన ఒక్కొక్క మాట ఆనిముత్యం, ఈశ్వర స్వరూపం. అంతే. అసలు మాట్లాడుతుంటే అసలు ఇంకొక రోజు ఎప్పుడన్నా మాట్లాడదాం కానీ ఆ మహానుభావుడితో. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఏదో ఒక మాట. అలాగే జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఆయన నడిచే జ్ఞాన సముద్రం, అంటే మొబైల్ ఎన్సైక్లోపీడియా అనమాట. 64 మాస్టర్ డిగ్రీలు. 64 అంటే మనకి దుర్యోధనుడు అంటాడు, చతుర్షష్టి కళా విసాధకు నేను ఆడలేదే, ఆట తెలియక నా ధర్మము తెలియను కనుక. అంటే 64 కళల్లో గొప్పవాడని. అయ్యుడిని కూడా శకునితో ఆడిచ్చాను, నేను ఆడలేదు, నాకు ధర్మం తెలుసు కాబట్టి నేను ఏం చేయాలో నాకు తెలుసు. అలాగే మనకి 64 కళలు ఉంటాయి. అందులో చోరకళ కూడా ఒక కళే. 64 అందరూ అంటే వాటిల్లో కాదు. అంబేద్కర్ గారు 64 మాస్టర్ డిగ్రీలు తీసుకున్నారు 64 సబ్జెక్టుల మీద. సో అలాగే మన భారత రాజ్యాంగానికి కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నారు. చైర్మన్ గా ఉండి ప్రపంచంలో ఎక్కడ లా తీసుకుంటే బాగుంటుందో అని పరిశోధన చేసి, ఇంగ్లాండ్ అప్పుడు మనల్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ లా తీసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ వాళ్ళు దాని మీద బోర్డు అంతా వర్క్ చేసి ఉన్నారు. ఇప్పుడు మనం కొత్తగా రాజ్యాంగ నిర్మాణం అంటే అది చాలా శ్రమతో కూడుకున్నది అని దాన్నే కొంచెం మార్పులు చేశారు. లండన్ దాన్ని కొంచెం మార్పులు చేసి అక్కడ 2 ప్రధానంగా ఉండేటివి, 2 విభాగాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి అఫీషియల్ లా, 2 లేబర్ లా. అఫీషియల్ లా అంటే రాజవంశీయులకు ఒక నేరం ఉంటుంది, మామూలు వాళ్ళకి ఒక నేరం ఉంటుంది. మనకి త్రేతాయుగంలో మనుస్మృతిలో అలాగే ఉండేది. వర్ణానికి అనుకూలంగా చాతుర్వర్ణావిర్భావంలో చెప్పుకున్నట్టు పురుష సూక్తంలో మనకి చాతుర్వర్ణావిర్భావం గురించి చెప్తారు. అందులో ఎలా అయితే ప్రాధాన్యత ఉంటుందో ఆ వర్ష క్రమంలోనే శిక్షలు కూడా అమలు చేయాలి అని చెప్పేసి మనకు మనుస్మృతిలో మనవు చెప్తాడు. ఇక్కడ మన అంబేద్కర్ గారు ఇక్కడ ఏం చేస్తాడు అంటే మొత్తం ఎన్ని పక్కన పెట్టేసి ఆయన ఒక కొత్త న్యాయశాస్త్రాన్ని రూపొందించాడు. అది భారత రాజ్యాంగం. దాంట్లో రకరకాల చట్టాలు, రకరకాల న్యాయాలు, రకరకాల లాలు ఏమి ఉండవు. అంతా ఒకటే కామన్ లా. పేదవాడికి ఒకలా, ధనికుడికి ఒకలా, అఫీషియల్కి ఒకటిలా, లేబర్కి ఒకటిలా అని ఇలాంటివి ఏమీ లేవు. కామన్ లా. అది ఆయన గొప్పతనం. అందరికీ కామన్ గా ఒకటే న్యాయం అనేటువంటిది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆయన మేధస్సులోంచి ఆవిర్భవించింది. సో మహానుభావులు ఇద్దరు సమకాలీనైనటువంటి ఒక గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళు గుర్తు చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. సో కథలోకి వెళ్ళినట్టయితే ఒక గురు శిష్యులు నడిచి వెళుతుంటే ఒక గ్రామం మీదుగా వెళుతూ ఉంటే
అక్కడ చీకటి పడుతుంది, ఒక ఇల్లు కనబడింది. ఇల్లు కనబడితే ఆ ఇంట్లోకి సరే ఈ రోజు మనకి ఏమైనా ఆశ్రమం ఇస్తారేమో కనుక్కో, ఇక్కడ ఇది తప్ప ఏమీ లేదు అని శిష్యుడికి చెప్తే శిష్యుడు వెళ్తే ఆ ఇంటి యజమాని దానిదేముంది, మహానుభావులు రండి మీలాంటి వాళ్ళు వస్తే మా గృహం పావనం అవుతుంది, ప్రతిదానికి ఏదో అంటే సత్సాంగత్యం, సత్పురుష సాంగత్యం ఎప్పుడు సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సో అది పామరుల దగ్గర నుంచి పండితుల వరకు అందరికీ తెలిసిన విషయమే. సరే రండి అని చెప్పేసి వాళ్ళని సాదరంగా ఆహ్వానించి లోపల వాళ్ళకి ఉన్న దాంట్లో పెట్టి తర్వాత మాట్లాడుతూ ఏమిటి ఇదంతా ఖాళీగా ఉంది అని అడుగుతాడు. ఇంత భూమి ఉంది, ఇదంతా ఏమి ఖాళీగా ఉంది, ఏమి వాడట్లేదా, ఎవరిదంటే ఇది మాదే. మరి ఎందుకు వాడట్లేదు అంటే ఇగో ఇక్కడ మేము ఈ కూరగాయలు వేసుకుంటున్నాం, మా వరకు చాలు. మరి ఖర్చులకు అయితే డబ్బులు కావాలి కదా, కూరగాయలు పండించుకుంటున్నారు సరే మీ వరకు వస్తాయి, ఏదో ధాన్యం గింజలు కూరగాయలు పండించుకుంటున్నారు, డబ్బులు అది కావాలి, వాటికి ఎలాగా అంటే ఇగో మాకు పాడి ఆవు ఉంది, మంచి ఆవు, ఇది చక్కగా రోజు పొద్దున ఒక 5 లీటర్లు సాయంత్రం ఒక 5 లీటర్లు, ఈ డబ్బు ఏం చేసుకోవాలి తెలియదు, చక్కగా చాలా కంఫర్ట్గా మా ఖర్చులు అన్నిటికీ వస్తాయి, మంచి ఆవు ఉంది. సో ఇది మాకు హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది. సరే సగం వీళ్ళు నిద్రపోతారు, ఇంట్లో వాళ్ళు నిద్రపోతారు. ఇంట్లో వాళ్ళు నిద్రపోయిన తర్వాత శిష్యుడు కూడా నిద్రపోతే గురువు శిష్యుడిని లేపుతాడు. లేపి శిష్య లే అంటాడు. ఏమిటి గురువు గారు ఏమైంది అని అడుగుతాడు. ఏమీ లేదు, నువ్వు పద బయటికి వెళ్ళి మనం వెళ్ళిపోదాం, ఇంక ఇక్కడ ఉండొద్దు. వాళ్ళకి చెప్పాలి కదా, ఏం అవసరం లేదు, నువ్వు ముందు ప్రయాణం కా అంటే ఎందుకు గురువుగారు ఇలా అంటున్నారో అర్థం కాదా, ఏమన్నా ఒకదానికి ఒక అర్థం ఉంటుంది గురువుగారు కదా, సరే ఏదో అందులో ఉంటుంది మా మర్మం ఉంటుంది అని చెప్పి అలాగే గురువుగారు సరే వస్తూ ఆ పాడి ఆమెను కూడా అక్కడికి కట్టి ఉన్నదాన్ని తీసుకొచ్చాయి ఆ తాడుతో పాటు. స్వామి దొంగతనం చేయమంటున్నాడు ఏమిటి మా గురువు గారు అనుకొని అడగలేడు, కాదని చెప్పలేడు. ఆ రోజుల్లో అలా ఉండేవి గురు శిష్యుల సంబంధాలు. ఏం చెప్పినా అది చేయాల్సిందే, ఎదురు చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఏమిటి దొంగతనం చేయమంటాడు, అర్ధరాత్రి లేపి ఇదా నాకు ఆయన నేర్పేది, ఆయన దగ్గర నేను ఇదా నేర్చుకునేది అని చెప్పి కాదనిలేక ఆవుని తస్కరించాడు. దొంగతనం చేసే కార్యక్రమం పట్టుకొని పద అంటాడు. వడివడిగా నడు అంటాడు. తెల్లవారి లోపు మనం ఎన్ని ఊర్లు దాటగలిగితే అన్ని ఊర్లు దాటిపోదాం అంటాడు. దొంగతనం ఎంత వేగంగా చేస్తున్నాడు గురువు గారు అనుకుంటాడు. సరే మళ్ళీ దొరకకూడదని చెప్పేసి ఊర్లు దాటిచ్చేస్తున్నాడు. చెప్పి తెల్లవారే లోపు ఎంత దూరం వెళ్తే అక్కడ చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎన్నో ఊర్లు దాటిపోయిన తర్వాత అప్పుడు అది ఒకరికి అప్పచెప్పేసి దీన్ని పెంచుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇలా అయిన తర్వాత కాలగర్భంలో సమయం గడిచిపోతుంది. మంచి విద్యావంతుడుగా శిష్యుడు తయారవుతాడు. అది మైండ్లో ఉండిపోయింది, ఫలానా వాళ్ళకి నా చేతితో అన్యాయం చేశాను, వాళ్ళ ఆవుని నేను ఇలా తీసుకురావడం, గురువు మాట్లాడినా ఏం చేసినా ఆయన దాన్ని నమ్ముకోలేదు, ధర్మానికి ఇచ్చేసాడు, అది వేరే విషయం. నష్టమైతే చేశాం కదా అని చెప్పి వాళ్ళు ఎక్కడున్నారో ఎత్తుక్కొని అక్కడికి వెళదామని చెప్పేసి వస్తుంటే అక్కడికి వస్తే చక్కగా పూల తోటలు కనిపిస్తూ ఉంటాయి. ఓ పక్క కూరగాయ తోటలు కనిపిస్తుంటాయి పెద్ద పెద్దవి, ఒక పక్క ధాన్యం విపరీతంగా పండి కనిపిస్తుంది. మంచి ఇల్లు కనిపిస్తుంది మధ్యలో, అందమైన ఇల్లు. ఓహో ఇది మొత్తం అమ్మేసుకొని ఎక్కడికో పోయి ఉంటాడు అని చెప్పి అలాగ అనుకుంటుండగా ఇంటి యజమాని గుర్తుపెట్టి పిలుస్తాడు. అయ్యా వెళ్ళిపోతున్నారు ఏమిటి అని. ఏమిటి ఇదంతా ఏమిటి అంటే ఏం జరిగింది, ఆ రోజు చెప్పా చేయకుండా వెళ్ళిపోయారేంటి మీ గురు శిష్యులు ఇద్దరు, ఒక మాట కూడా చెప్పలేదు. సరే మీరు చెప్పలేదు, ఆ రోజేమో ఏమైందో తెలియదు, మా ఇంట్లో ఉన్న పాడియావు మాయమైపోయింది. ఆ తర్వాత మరి ఇదంతా ఏమిటి అనండి. ఇదంతా ఏమిటంటే మరి ఏం చేస్తాము, ఆ ఆవు ఉండగా అన్ని మాకు ఉండేవి, పాలు అమ్ముకుంటే బోల్డని డబ్బులు వచ్చేవి, మా వరకు కూరగాయలు పండించుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, డబ్బు కావాలి కాబట్టి కూరగాయలకు విత్తనాలు తీసుకొచ్చి వేయడం, ఆ విత్తనాలు పండిన తర్వాత ఎక్కువైన తర్వాత పూలకి వేయడం, పూల విత్తనాలు అవి కూడా వచ్చిన తర్వాత ఆ డబ్బు కొంచెం ఎక్స్ట్రా పెరుగుతుంటే వరి ధాన్యాలు వేయడం. ఇలాగ ఇప్పుడు మొత్తం అంతా మాకున్న పొలం మొత్తం ఇప్పుడు చక్కగా సంపదలో తేలియాడుతూ, ఒక పక్కన గోవుల సంపద, ఒక పక్క ధాన్య సంపద, ఒక ధనము, అన్నీ ఇప్పుడు చక్కగా సంపదలతో తొలతూగుతున్నాం. సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే కంఫర్ట్ జోన్ లో నువ్వు ఉన్నంతసేపు అలాగే ఉంటావు. ఆ కంఫర్ట్ లోంచి ఒక్కసారి బయటికి రా. ఒక్కసారి కష్టం అనేటువంటిది ఒక్కసారి నీకు ఎదురైతే, సమస్య అనేది నీ ముందు నిలబడితే ఖచ్చితంగా సమస్యని దాటడానికి నువ్వు ప్రయత్నించే ప్రయత్నమే అవకాశం. సో అది వాళ్ళకి అది ఉన్నంత వరకు ప్రయత్నం చేయాలన్న ఆలోచన రాలేదు. ఆ కష్టం వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని అధిగమించాలన్న చేసే ప్రయత్నమే అవకాశం. కాబట్టి కష్టం వచ్చిందని బెదిరిపోక్కర్లేదు. ప్రతి కష్టం ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని వస్తుంది, ఒక సొల్యూషన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఏం జరిగినా మన మంచికి. సో మనకు అట్లా గురువులు ఎవరైనా రావాలి జ్ఞానోదయానికి. అలాగే అని ఏం లేదు, ఎలాగే ఏదో టైంలో ఏదో రకంగా తెలిసిపోతుంది. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో
హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాఘవేంద్ర మేడం. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి రాఘవేంద్ర గారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాం రాఘవేంద్ర సార్ నా పేరు గురువు గారు. రాఘవేంద్ర స్వామి, చెప్పండి. పేరు బాగుంది. మంత్రాలయం. అదే సార్, మా మేనకోడల గురించి తెలుసుకుందామని కాల్ చేసినాం. ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అక్టోబర్ 18, 18 అక్టోబర్ 2006. మేనకోడలా మీకు? మేనకోడ అక్క కూతురు అండి. అర్ధరాత్రి 1-2 మధ్యలో పుట్టిందండి. నక్షత్రము అవును, బుధవారం. చెప్పండి గురువు గారు. ఏమంటారు? నక్షత్రం తెలుసుకోవాలి. రుద్రాక్ష ఇది బుధవారం నాడు రాత్రి, గురువారం తెల్లవారితే. మీరు 19వ తారీఖు వేసుకోవాలి. లేదు గురుగారు, తెల్లవారితే 18 గురువారు. అది 17వ తారీఖు రాత్రి, మంగళవారం నాడు రాత్రి, తెల్లవారితే బుధవారం. 18 కరెక్ట్. 17వ తారీఖు రాత్రి. మంగళవారం. టీవీ చూడొద్దు. అదే 17 రాత్రి. అర్థమైందండి, అర్థమైంది. 18 ఉదయం. ఇది షష్ఠి, శుక్లపక్షము, శుద్ధ షష్ఠి. ఇది ధనుర్రాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి 9 ముఖాలు గాని అష్టముఖి గాని రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వండి. మనం చేస్తున్న పనికి ఇది తోడైతే, ఒక దైవికమైన సంపద తోడైతే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో. హలో. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు లావణ్య అండి. లావణ్య గారు మాట్లాడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 7/10/1981 అండి. ఏమ్మా? 7/10/1981. అవునండి. 7th అక్టోబర్ అవునండి. 1981. అమ్మా, బుధవారం పుట్టినట్టు తెలుసు కదా? తెలుసు. ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మకర రాశి. అమ్మా, మీదేనా ఇది? అమ్మా, ఒక్క ఏకాదశముఖి రుద్రాక్ష, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఈ ఒక్క రుద్రాక్ష. ఇది కుదరకపోతే దశముఖి కూడా మీరు వేసుకోవచ్చు, మానసిక ఒత్తిళ్ళు అవి తగ్గడానికి. ఈ రెండూ మీకు సంబంధించినవమ్మా. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన గానీ ఈ పక్కన గానీ వేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే, సోమవారం మాకు చూపించారు దాన్ని రుద్రాక్ష గారు. ఇది కూడా ఫస్ట్ టైమే. రుద్ర కవచ్ అని ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. మొత్తం శివ పరివారం అంతా ఉండి, అంటే వినాయకుడు, పార్వతీ దేవి, ఈశ్వరుడు, పైన సుబ్రహ్మణ్య స్వామి, ఇవన్నీ పక్కన పెడితే ఆ పక్క ఈ పక్క శ్రీకృష్ణుడు, కృష్ణుడు మురళి వాయిస్తూ ఆ పక్క ఈ పక్క ఒక. ఇది ఎప్పుడో పురాతనమైనది గది, ఈ మధ్య కాలంలో లభించింది. పైన ఎవరు? పైన సుబ్రహ్మణ్య స్వామి. మొత్తం పరివారం. ఇది ఒక రుద్ర కవచ్ అని ఒక మంచి కాంబినేషన్. ఎన్ని ముఖాలు అవన్నీ? అన్ని అంటే శివ పరివారానికి సంబంధించింది. పైన ఉన్నదేమో పంచాదశముఖి రుద్రాక్ష, అంటే 15 ముఖాలు కలిగిన రుద్రాక్ష, పశుపతినాథ్ స్వరూపం. అలాగే ఇందులో షణ్ముఖి ఉంటుంది, నవముఖి ఉంటుంది, చతుర్దశముఖి, అన్ని మొత్తం శివ పరివారానికి సంబంధించి అష్టముఖి, గణపతి, ఇలా అన్ని ఓ మంచి కాంబినేషన్. ధన్యవాదాలు. మరో కాల్ చూద్దాం. హలో. హలో, చెప్పండి, మీ పేరు? నా పేరు రమేష్. రమేష్ గారు మాట్లాడండి, గురుగారు. రమేష్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ సార్. ఏమిటండి? సార్, నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ రుద్రాక్ష చేసుకోవాలని తెలుసుకుందాం. చెప్తారా? 12/7/1978 సార్. 12 జూలై 7వ నెల 1978 సార్. 1978. ఇందాక మనం చెప్పుకున్నది 1878 రమణ మహర్షుల వారు. 1878. 1878. 1891 అంబేద్కర్.
బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? బుధవారం. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము. శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము. అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి గాని, మూడిట్లో ఏదైనా ఒకటి గాని, అలాని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే, ఈ వారం క్యాంప్స్ గురుగారు విజయవాడ. విజయవాడ గురువారం నాడు విజయవాడ. సో కొన్ని గంటలే ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, 2-3 పేర్లు. ఇప్పటికీ చాలా తగ్గింది, అయినా కూడా ఇబ్బందే. నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. వేరు మొబైల్స్ నుంచి, అంటే వేరు సెల్ ఫోన్లోంచి పేర్లు నమోదు చేయించడం. ఇంట్లో 2-3 వేరుగా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు చేయడం ఇదంతా కరెక్ట్ కాదు. ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు. నేను మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ అంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుందని నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు బెంగళూరు లాంటివి దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు 2 వారాలకు ఒకసారి వెళ్ళడం, ప్రతి వారానికి తర్వాత ఆల్టర్నేటివ్ విజయవాడ పెట్టుకోవడం, అలా చేస్తే ఈ ఒత్తిడి కొంత తగ్గించగలుగుతాం. సో అందుకనే ప్రతి ఆల్టర్నేటివ్ నేను అక్కడికి వస్తున్నాను. నేను మన తిరుపతి వెళ్ళాను. తిరుపతికి ముందు నేను విజయవాడ, తర్వాత తిరుపతి తర్వాత విజయవాడ తర్వాత ఇప్పుడు విశాఖపట్నం, ఇప్పుడు విజయవాడ, అలా పెట్టుకున్నాను. అంటే విజయవాడ ఎక్కువ పెట్టుకోవడం ఆ ఒత్తిడి తగ్గించడానికి అవకాశం ఉంది. సో కాబట్టి నేను మళ్ళీ ఇదేం ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో శని ఆదివారంతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం, ఒక గురువారం తప్ప అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు, ఏ రికమెండేషన్స్ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని ప్రదేశాల్లో ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఇన్ఫాంట్రీ రోడ్లో అది బెంగళూరులో ఈ సాయి కార్యాలయం ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ రూమ్ లో మిమ్మల్ని కూర్చోబెడతారు. ఒక స్క్రీన్ ఉంటుంది, అటు మీరుంటారు, ఇటు నేనుంటాను. హైదరాబాద్లో ఎదురు బదురుగా టెక్నాలజీ, ఎదురు బదురుగా అవకాశం ఉంటే టెక్నాలజీ గురించి మాట్లాడతాం. ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం నాడు అక్కడ కలవాలని అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకుని సహకరించండి. మరో కాల్ చూద్దాం. హలో అమ్మా, చెప్పండి మీ పేరమ్మా? అన్నపూర్ణ గారు, మాట్లాడండి అమ్మా. ఓం నమ శివాయ. ఏమిటమ్మా? నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అన్నపూర్ణ అండి. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1949 జనవరి 27. జనవరి 27 1949. స్వతంత్రం వచ్చినప్పుడు. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? ఇది గురువారం అమ్మా. ఇది తిది ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, బహుళ ఏకాదశి. ఇది ధనుష్ రాశి. అమ్మ మీరు వేసుకోవడానికి ఓ 11 ముఖాలు వేసుకోండి, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అది ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఒక మంచి రుద్రాక్ష ఇది వేసుకోండి. లేకపోతే 6 ముఖాలు కూడా వేసుకోవచ్చు. ఇది స్కంద కార్తికేయ స్వరూపం, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం. ఇది కూడా వేసుకో. మొదటి ఆప్షన్ అయితే 11 ముఖాలు, చాలా మంచి రుద్రాక్ష. మీకు జాతకపరంగా అవకాశం ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది వేసుకోండి. శుభం. ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుంటే ఇంకా సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకో వారం రోజుల్లో. కాబట్టి పిల్లల గురించి మాట్లాడుకుంటే చాలా మంది, కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటే లోగా కనిపిస్తూ ఉంటారు. కొందరేమో అసలు విపరీతమైన హైపర్ యాక్టివ్, వాడిని తట్టుకోవడమే కష్టంగా ఉంటుంది. అసలు తల్లిదండ్రులు ఆ హైపర్ని చూసి బయటకు కూడా రారు కొంతమంది. సో ఇటువంటి పిల్లల కాంబినేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు కొంచెం హైపర్, అంటే కొంచెం ప్రతిదానికి ఎక్కువగా స్పందిస్తున్నారు, ప్రతిదానికి బాగా రియాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు బాగా మేధావులని,
నిదానంగా మాట్లాడితే వాళ్ళు మందబుద్ధి వాళ్ళని ఇలా అనుకోవడానికి ఏం లేదు. మౌనం చాలా ప్రమాదం. మౌనం తక్కువగా మాట్లాడే వాళ్ళు అంటే అలా అని కాదు కానీ ఇప్పుడు చేతికున్న 5 ఏళ్ళు ఒక రకంగా ఉండవు, ఒక తల్లి పిల్లలు ఒక రకంగా ఉండరు. ఎలా ఉన్నప్పటికీ కూడా ఇలా ఉంటే నాలెడ్జ్ ఎక్కువ, ఇలా ఉంటే నాలెడ్జ్ తక్కువ అన్నానికి ఉండదు. ఇప్పుడు ఒక పిల్లాడు 5వ క్లాసు చదువుతుండగా అందరూ తిట్టేవారండి, అసలు వీడికి ఏమీ రాదు, అసలు మాట్లాడు, మౌనంగా కూర్చుంటాడు మౌనమునిలాగా అని చెప్పేసి అనుకుంటే 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి తను వాళ్ళ ఇంటికి దగ్గరగా, అంటే పల్లెటూరు ఊరికి దగ్గరగా అడవి ఉంటే అడవిలోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న ఆ పురుగుల్ని కీటకాలు వాటిని పట్టుకొని మ్యాగ్నిఫైర్ చేసి పెద్ద కుంభాకార కటకంలో మ్యాగ్నిఫైర్ లెన్స్ లో వాటిని చూసేవాడు. చూసే చిన్న చిన్న వాటిని తర్వాత అలాగా పెద్ద అయ్యాడు. స్లోగా ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు, ఎవ్వరి విషయం పట్టించుకునేవాడు కాదు. అలా 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 సినిమాల్లోకి వెళదాం అనుకున్నాడు, డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు. సరే అలాగే ఒక అద్భుతమైన సినిమా తీశాడు, టైటానిక్, జేమ్స్ కెమెరాన్. సో తర్వాత ఈ అన్ని తర్వాత మళ్ళీ సినిమా అంటే 12 ఏళ్ల వరకు మళ్ళీ సినిమా లేదు, మళ్ళీ 12 ఏళ్ల వరకు మళ్ళీ సినిమా లేదు. అందరూ మా సినిమా తీయనండి, నేను తీయను, నేను బిజీ. అసలు ఎవరిని మాట్లాడిచ్చేవాడు కాదు. తను అందరూ అన్నారు అప్పట్లో, అయిపోయింది, స్టఫ్ అయిపోయింది, ఇంకేం లేదు. జేమ్స్ కెమెరామెన్ కి ఉన్నది తీసాడు, ఈ సినిమా అంటే భయపడుతున్నాడు. అలాగే మళ్ళీ అడవుల్లోకి పోయి మళ్ళీ ఆ చిన్న చిన్న పురుగుల్ని మళ్ళీ జూమ్స్ చేసి అది మ్యాగ్నిఫైర్ చేసి మళ్ళీ ఎవరితో మాటామంతి లేకుండా మళ్ళీ ఒక అద్భుతం. సినిమాతోనే సమాధానం జనానికి, మాటలతో కాదు, సినిమాతోనే సమాధానం. మళ్ళీ అవతార్ ఒక అద్భుత ఆవిష్కరణ. అడవుల్లో తిరిగినవన్నీ ఇప్పుడు ఉపయోగపడ్డాయి ఆయనకి. సో కాబట్టి మనం ఇలా ఉంటే వాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటే ఇలా ఉంటారు అని అంచనా వేయడానికి ఉండదు. మనం ఏమిటంటే వాళ్ళు ఎందులో వాళ్ళు ఆసక్తి కనబరుస్తున్నారు అటువైపు లీడ్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. వాళ్ళు ఇష్టాలు గుర్తించి వాళ్ళు ఎటు వెళ్తారు, ఏం చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు గుర్తించి అటువైపు డ్రైవ్ చేయగలిగితే వాళ్ళు బాగుంటారు. రైట్ గురుగారు, బాగుంది. మరో కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? ఓకే అండి, రవిశంకర్ గారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురుగారు. ఏమిటి సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2/6/1964 సార్. ఎంతమంది పిల్లలండి? పిల్లలు లేరు సార్ మాకు. మంగళవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. తెలుసు గురుగారు. మరి అడాప్షన్ కన్నా వెళ్ళకపోయారా? దత్తతకైనా? సప్తమి ఇప్పుడైనా చేయొచ్చు, ఏముంది. కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్నాము. రైట్, ఏం చేస్తారు అసలు మీరు? గల్ఫ్కి వెళ్ళున్నా సార్, అక్కడ కుదరలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మెడికల్ షాప్ లో క్యాషియర్ గా చేస్తున్నా సార్. ఒక మంచి చిన్న కాంబినేషన్ ఇది మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను బలంగా చెప్పగలను. అవకాశం ఉంటే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది వేసుకొని మీ వంతు ప్రయత్నం ఏదో ఒకటి చేయండి. ఆ ఫలితం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి గాని, మూడిట్లో ఏదైనా ఒకటి గాని ఖచ్చితంగా ఇది వచ్చిన తర్వాత మంచి ఫలితం అయితే చూస్తారు. శుభం. రైట్ గురుగారు, చాలా అద్భుతమైన విషయాలు నాటి కార్యక్రమంలో సోమవారం అరుదైన రుద్రాక్షతో పాటు మంచి విషయాలు మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186
8999977700963888. మా వెబ్సైట్ www.indone